గురువుగారు తదుపరి తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? వారికి ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాలతో కూడుకున్నటువంటి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5 చాలా బాగా కనపడుతూ ఉంటుంది. రాజపూజ్య అవమానాలు కూడా పొగిడేవాళ్ళు ఇద్దరే, తిట్టేవాళ్ళు కూడా ఇద్దరే, కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రస్తుతం సంచరించేటటువంటి అష్టమ స్థాన గురుని నుంచి నవమ స్థానానికి మారుతున్నారు. అష్టమ స్థాన గురుడు అంత మంచివాడు కాదు. దీంట్లో గౌరవం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గురు సంబంధమైనటువంటి గ్రహం అష్టమ స్థానంలో ఉంటాయి, కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఉండేటటువంటిదంతా కూడా నవమ స్థానమే. నవమంలో గురు సంచారం వల్ల తమకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం, ముఖ్యంగా తృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన విషయాలు గుర్తొస్తుంటాయి. పుణ్యం బాగా పెంచుకునే అవకాశం. పుణ్యం అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అంటుంటాం. శక్తి సంపాదించుకోవటం, అది మంచి శక్తిని సంపాదించుకోవటం. ఆ శక్తి కనుక మన దగ్గర బాగా పెరిగేటట్టయితే మనం ఏ పని కావాలంటే ఆ పని అనుభూతితో చేసుకోవచ్చు. అనుభూతినే తృప్తి అనే పదంతో వాడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం లోపల ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరంలో శని ప్రభావం కూడా వీళ్ళకి చాలా మంచిది. షష్ఠ స్థాన సంచారం వల్ల, శని వల్ల అసలు దోషాలు ఇవి ప్రత్యేకంగా లేవు. పైగా విజయోత్సవాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల లోపల గుర్తింపులు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కానీ కొత్త సెలక్షన్స్ ఉన్నా లేదా ఉన్న దాంట్లో ఉన్నతిలోకి గుర్తింపు రావాలన్నా, ఇంతవరకు పూర్తి చెయ్యని శ్రమతో చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చేసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రస్తుతం రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రేపు మే 18 నుంచి 5వ స్థానంలోకి వస్తున్నాడు. పంచమంలోకి రాహువు వాడటం వల్ల రాహువే అసలు అనవసరమైన ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు అని మనకున్న పేరు. వ్యర్థమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వాడు అని. మరి ఆలోచన స్థానంలో అతను కనుక చేరేటట్టయితే మనకు ఉండేటువంటి సృజనాత్మక ప్రదేశంలో అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎవరో వచ్చి ఏదో ప్రేరేపిస్తారు, అది కరెక్ట్ ఏమో అని అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి ఆలోచనల లోపల వైవిధ్యం రాకుండా ఉండటం కోసం వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఎక్కడైతే క్రియేటివ్ నేచర్, సృజనాత్మక శక్తి తగ్గిపోతూ వస్తుంటుందో ఆ సంవత్సరం లేదా ఆ సమయం లోపల తమకున్న ప్రతిభ మొత్తం తగ్గిపోతూ వస్తుంది. ఆ ప్రతిభను తగ్గించుకోకూడదు. కాబట్టి ఆ విషయం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారు కొంచెం దుర్గాదేవతకు సంబంధించిన దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. 7 శ్లోకాల సమాహారం ప్రతిరోజు కూడా 11 సార్లు తక్కువ కాకుండా పారాయణం చేసుకుంటూ ఉండటం వల్ల ఈ లోపం తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా కేతువు ఈ సంవత్సరం ప్రస్తుతం 12వ రాశిలో ఉన్నప్పుడు తర్వాత వచ్చేటటువంటిది 11వ రాశిలో. లాభంలో ఉన్న కేతువు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి లాభాలు కలుగుతూ ఉంటుంటాయి. అనవసరమైనటువంటి నిరాశలు ఈ సంవత్సరం ఉండవు. గతంలోనే అయిపోయినాయి పోయిన సంవత్సరం లోపలనే. కాబట్టి మే 18 తర్వాత నుంచి వీళ్ళకి కనిపించేదంతా కూడా చాలా శ్రేయస్కరంగా కనపడుతూ ఉంటుంది. కేవలం దుర్గాదేవత ప్రార్థన బాగా చేసుకుంటూ ఉండేటట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకంగా కనిపించే అవకాశం కనపడుతుంది.